నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. భారతీయ జనతా పార్టీ స్వర్గీయ లోకుల గాంధీ ఆశయ సాధన కృషి. అభాగ్యుల పాలిట ఆపద్బాంధుడు చందక గౌరీ నాయుడు. స్వర్గీయ లోకుల గాంధీ కలల కన్నా స్వరాజ్యం కోసం, ఆయన ఆశయ సాధన కోసం ది తోడు లోకుల గాంధీ ట్రస్ట్ చైర్మన్ మరియు గొలగొండ మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు చందక్ గౌడ్ నాయుడుగా కృషి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. అనేక సంవత్సరాలుగా వ్యాధులతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఉన్న నిరుపేదలు అయిన కొయ్యూరు మండలం రత్నంపేట గ్రామానికి చెందిన దూరి భవానీ మోకాలు నొప్పులు, నాతవరం మండలానికి చెందిన కూడా పార్వతి కడుపులో కాయలు, గొలుగొండ మండలం చోదీర్ గ్రామానికి చెందిన కన్నార రత్నం గొంతులో కాయలు ఉండడంతో వైకే ట్రైబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని ఆయన అన్నారు. వారందరినీ ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ముఖ్యంగా స్వర్గీయ లోకుల గాంధీ ఆశయ సాధన మేరకే తామంతా ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా గౌరీ నాయుడు ఈ కార్యక్రమంలో అల్లూరు జిల్లా గిరిజన మోర్చా రాజు, బీజేపీ పార్టీ అధ్యక్షుడు రీముల చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కూడా పార్వతి గారు, ఆవిడకి కడుపులో కాయ ఉంది, ఆల్రెడీ హాస్పిటల్. నా పేరు గౌడ్ నాయుడు, నేను గొలగొండ బీజేపీ మండల అధ్యక్షుడిని, అలాగే తోడు ట్రస్ట్ వైస్ చైర్మన్ని. అయితే నాకు మండలాలతో పని లేకుండా ఏదైతే స్వర్గీయ లోకుల గాంధీ ఆశయ సాధన కోసం మేము ది తోడు లోకుల గాంధీ ట్రస్ట్ ఆయన ఏదైతే స్థాపించాడో ఆయన ఆశయ సాధన కోసం మేము అందరం కూడా పనిచేయడం జరుగుతుందండి. ఆ సందర్భంలోనే కొలుగొండ మండలం నుంచి కన్నూరు రత్నం గారికి శోధ్యం ఆవిడకి గొంతుల దగ్గర కాయలు ఉండడం, దానికి ఆపరేషన్కి కొద్దిగా ఎక్కువ అమౌంట్ అవుతుందని దీంతో ఆవిడ ఇంతవరకు కూడా ఆపరేషన్ చేయించుకోలేదు, ఎందుకంటే డబ్బులు లేక. అలాగే కొయ్యూరు మండలం నుంచి దూరి భవానీ గారు, ఆవిడకి ముడుకుల దగ్గర ఏవైతే మోకాలు తాలూకు ఉంటే అది అరిగిపోవడం జరిగింది. డాక్టర్ గారు ఆపరేషన్ 2 లక్షల పైన అవుతుందని చెప్పడం జరిగింది. వాళ్ళు అమౌంట్ లేక గత 2 నెలల నుంచి ఆవిడ మెడిసిన్తో అలా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి నాతవరం మండలం నుంచి కూడా పార్వతి గారు, ఆవిడకి కడుపులో కాయ ఉంది, ఆల్రెడీ హాస్పిటల్కి ఆవిడ తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆవిడకి 1,20,000 రూపాయలు ఆపరేషన్కి అవుతుందని చెప్పారు. ఆవిడకి కూడా అమౌంట్ లేక పాపం అదే బాధతో 2 నెలలు బట్టి భరించడం జరిగింది. దీన్ని ఏవైతే సమస్యలు ఉన్నాయో వీటి మీద స్పందించి మేము వైకే ట్రస్ట్ వారు సహాయ సహకారాలు తీసుకొని తగరపోల్స అనిల్ నీర్కొండ హాస్పిటల్ అంటే ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఈరోజు వాళ్ళకి ఆపరేషన్ చేయించడానికి ఫ్రీగా వాళ్ళకి ఖర్చులన్నీ పెట్టుకొని తీసుకొని వెళ్ళి తిరిగి ఆపరేషన్ చేసి జాగ్రత్తగా ఇంటికి దారిపడడానికి జాగ్రత్తలు తీసుకుని ఈరోజు బస్సు ఏర్పాటు చేసి వాళ్ళకి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. అది ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే ఈ కార్యక్రమంలో అరిమిల్లి రాజు, గిరిజన మోర్చా అల్లూరు జిల్లా అధ్యక్షులు, అలాగే అల్లూరు జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ రీముల చంద్రరావు గారు ఇందులో చొరవ తీసుకొని నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయడానికి ఈరోజు పాల్పంచుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ.